నమస్కారం. తెలంగాణలో వివిధ జిల్లాల్లో క్షేత్రస్థాయిలో తాజా వార్తలు, ఘటనలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మన విలేకరులు ఎప్పటికప్పుడు అందిస్తున్న నివేదికలు వింటున్నాం. ఈరోజు మెదక్ జిల్లా నుంచి మన విలేకరి గంగారం గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే గంగారం గారు. నమస్కారం మేడం. చెప్పండి, మెదక్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మెదక్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు చాలా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా రాహుల్ రాజ్ అవసరమున్న పోలింగ్ బూత్లలో అదనంగా 1 గంట వరకు పోలింగ్ నిర్వహణకు రిటర్నింగ్ అధికారి అనుమతి ఇచ్చారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు, పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఇంకెటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారులు స్వీప్ ఆధ్వర్యంలో ఆర్ఓ రాహుల్ రాజ్ కలెక్టర్ గారు ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఓటర్లు ఎక్కువ సంఖ్యలో వచ్చే విధంగా ఏర్పాటు చేసి అధికారులను అప్రమత్తం చేశారు. అంతేకాకుండా ప్రతి నియోజకవర్గాలలో ఎక్కువ ఓట్లు వేసే విధంగా ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ జిల్లాలో వేసవి ఉష్ణోగ్రతల పరిస్థితి ఏంటి? వేసవి కాలంలో నీటి ఎద్దడి రాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పొలాల వద్ద ఉన్న బోర్లను అద్దెకు తీసుకుని గ్రామంలోని రక్షిత మంచినీటి ట్యాంకుల ద్వారా ప్రజలకు నీటిని అందజేస్తున్నారు. అంతేకాకుండా కొన్ని ప్రదేశాలలో ట్రాక్టర్ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయడానికి అధికారులు ప్రణాళిక సిద్ధం చేసుకుని ప్రజలకు నీటి ఎద్దడి లేకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో నమోదవుతున్నాయండి జిల్లాలో? మెదక్ జిల్లాలో 44 సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం నుండి వేసవి ఉష్ణోగ్రత తీవ్రతరంగా ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతలో స్వల్ప మార్పులు రావడంతో వడగాడులు తీవ్రత తగ్గి చల్లటి వాతావరణం ఏర్పడింది. ఓకే అండి. అయితే అగ్ని ప్రమాదాలు జరగకుండా వేసవి కాలంలో నివారించేందుకు అగ్నిమాపక శాఖ ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది? జిల్లాలోని వేసవి కాలంలో అగ్ని ప్రమాదాల నివారణకు అగ్నిమాపక సిబ్బంది తగు ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. అధికారులు వెల్లడించారు. అగ్నిమాపక శకటాలకు నీటి నిల్వతో పాటు వాహనాలు ఎలాంటి సాంకేతిక లోపాలు లేకుండా వాహనాలతో సిబ్బంది అప్రమత్తమై ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగినట్లయితే కార్యాలయానికి సమాచారం అందించిన వెంటనే సిబ్బందిని సకాలంలో ఘటన స్థలానికి పంపించడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి అధికారులు అప్రమత్తంగా ఉన్నారని తెలియజేశారు. అయితే ఈ వేసవి వేడి వల్ల ముఖ్యంగా వన్యప్రాణులు చాలా ఇబ్బందులు పడతాయి కదా, వాటి దాహార్తి తీర్చేందుకు అటవీ శాఖ ఎటువంటి చర్యలు చేపట్టింది? జిల్లాలోని పలు ప్రాంతాలలో జిల్లా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణులకు దాహార్తి తీర్చడం కోసం అటవీ ప్రాంతాలలో అక్కడక్కడ నీటి తొట్టెలను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపి వన్యప్రాణులకు దాహార్తి తీరుస్తున్నారు. అంతేకాకుండా వన్యప్రాణులకు వేసవిలో ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చల్లటి పందిళ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వన్యప్రాణులకు అక్కడక్కడ ఆహారం స్టాళ్లను ఏర్పాటు చేసి వాటికి ఆహారాన్ని అందజేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా నడుస్తున్నాయండి? మెదక్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు వేగవంతంగా నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో కొనుగోలు కేంద్రాల వద్ద గన్ని బ్యాగులు కొరత ఉన్నప్పటికీ ఇతర కేంద్రాల నుంచి సర్దుబాటు చేసుకుని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు చల్లటి పందిళ్లు ఏర్పాటు చేయడంతో పాటు దాహార్తి తీర్చడానికి తాగునీటిని అందుబాటులో ఉంచినట్లు ఆయా సొసైటీ చైర్మన్లు తెలిపారు. ఐకేపీ ఆధ్వర్యంలో కొనసాగే కొనుగోలు కేంద్రాల వద్ద సిబ్బంది రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు చర్యలు తీసుకున్నట్లు జిల్లా అధికారులు తెలియజేశారు. ఇదండి మెదక్ జిల్లా నుంచి మన విలేకరి గంగారం గారు అందించిన నివేదిక. మరో జిల్లాల వార్తలతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.